రైట్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం హాట్ గా సాగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు చర్చిస్తున్నారు. కేంద్రం తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. హ్యాకర్లకు ప్రజాస్వామ్యాన్ని బలి చేయకూడదన్నారు. నమ్మకం లేని విధానంపై ఎన్నికల కమిషన్ ఒత్తిడి చేయకూడదన్నారు. బ్యాలెట్ విధానానికే వెళ్లేలా ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేలా పోరాటం చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ప్రతిపక్ష నేతలపై దాడులపై ఆర్థిక మంత్రి హెచ్చరికలను సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టేలా కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. హర్యానా, యూపీ మాజీ సీఎంలపై వేధింపులకు గుర్తు చేశారు. పాత కేసులు తిరగదోడుతున్నారని, సీబీఐ, ఈడీ సోదాలతో వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇక 4.5 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసిందని సమావేశంలో చంద్రబాబు మండిపడ్డారు. విభజన చట్టంలో పూర్తిగా అమలు చేసింది 0 అన్నారు. పాక్షికంగా 5 అంశాలు అమలు చేస్తే 9 ఇంతవరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, 11 రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారని, 11 రాష్ట్రాలలో ఇచ్చే 6 రాయితీలు ఏపీకి అడిగామని అన్నారు. జీఎస్టీ, ఆదాయ పన్నులో రాయితీలు అడిగినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. అమరావతిలో 1,09,000 కోట్ల విలువైన పనులు జరుగుతుంటే కేవలం 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. విజయవాడ, గుంటూరు డ్రైనేజీకి 1000 కోట్లు ఇస్తామన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. నిధుల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. 48,115 కోట్ల విలువైన 56 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, 26,600 కోట్ల విలువైన 32 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని ఈ సమావేశంలో చంద్రబాబు వివరించారు. రైట్ మొత్తం పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం చంద్రబాబు ఎంపీలకు మధ్య జరిగిన ఈ భేటీకి సంబంధించిన తాజా సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ఎంపీరావు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ సంబంధించి ఏ రకంగా పోరాటం చేయాలి, ఎందుకంటే గత 4.5 ఏళ్లుగా గత 4 బడ్జెట్లలోనూ కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసింది. కాబట్టి ఇది చివరి బడ్జెట్ కాబట్టి కనీసం ఈసారి బడ్జెట్ లోనైనా కూడా రాష్ట్రానికి ఎంతో కొంత మేర న్యాయం జరిగే విధంగా కూడా ఎంపీలంతా కృషి చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందనే దాని మీద ఎంపీలకు దిశానిర్దేశం చేశారు అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా గత 4.5 ఏళ్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసింది, ఏ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎంత మేర నిధులు రావాలి అనే విషయాలను మరోసారి ఎంపీలు ముందుంచారు. ప్రధానంగా ఈ విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయం పక్కన పెడితే ఈవీఎంల విషయం గత కొంతకాలంగా ఈవీఎంల విషయంలో ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలను తొలగించి వాటి స్థానంలో పేపర్ బ్యాలెట్ కూడా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా